అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవునండి, ఈరోజు నా 17 kgs ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దానికన్నా ముందు ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ వెళ్ళిపోదాంలా వీడియోకి. నా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అనేది లైక్ నాకు ఇద్దరు పిల్లలండి. సో ఇద్దరు పిల్లలు, పాప డెలివరీ అంటే పాప సెకండ్. సో పాప డెలివరీ అయిన తర్వాత నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. బట్ ముందు నుంచి అయితే నేనైతే చబ్బీగా ఉండేదాన్ని. ముందు నుంచి చిన్నప్పటి నుంచి చబ్బీగా ఉండేదాన్ని. సో తర్వాత ఏమైంది అంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నాకే లైక్ ఒకనొక టైంలో అనిపించింది మిర్రర్లో చూసుకున్నప్పుడు, అరే ఏజ్కి మించి కనిపిస్తున్నాను, ఎందుకు నేను ఇట్లా ఉన్నాను, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. పిల్లలకి అంటే పిల్లలు కూడా చిన్న పిల్లలు వెంటనే సో పిల్లల్ని చూసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లా ఉండటం కరెక్ట్ కాదు. సో నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి, పక్కా ట్రాన్స్ఫార్మ్ కావాలి అని అయితే నేను అనుకోవటం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ అయితే నేను తీసుకున్నది, అప్పుడు 87 kgs ఉన్నాను, ఆల్మోస్ట్ 87 kgs చేంజ్ ఉన్నాను. సో ఫస్ట్ స్టెప్ అయితే నేను తీసుకున్నది ఏంటి అంటే వాకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మా అన్నయ్య నాకు ఒక యాప్ అయితే చెప్పడం జరిగింది, మై ఫిట్నెస్ పాల్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ యాప్ ఏంటి అనేది మీకు మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మై ఫిట్నెస్ పాల్ అనేది యాప్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అండ్ స్టార్టింగ్ కాబట్టి క్యాలరీస్ అంటే ఏంటి ఏమి నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉన్న టైంలో సో ఫస్ట్ 1200 క్యాలరీస్ అనేది అయితే నేను చేశాను. బట్ నాకు ఎప్పుడైతే ఫస్ట్ నేను తగ్గాలి అన్న థాట్ వచ్చిందో అప్పుడైతే యాజ్ యూజువల్గా అందరిలాగానే నేను గూగుల్ చేశాను, యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. బట్ కరెక్ట్గా ఏది ఎలా చేయాలి అనేది అయితే నాకు అర్థం కాలేదు. బట్ మా అన్నయ్య చెప్పిన తర్వాత ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అండ్ 1200 క్యాలరీస్ అయితే నేను తినటం స్టార్ట్ చేశాను. అండ్ దాంతోపాటు వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10,000 స్టెప్స్ అయితే వాకింగ్ చేసేదాన్ని. ఇన్ కేస్ నేను వాకింగ్ కుదరకపోతే యోగా క్లాస్ ఉండేది, యోగా క్లాస్కి వెళ్ళేదాన్ని. సో అలా నేను 87 నుంచి 78కి అయితే రావడం జరిగింది. అంటే ఆ ఫిట్నెస్ పాల్ యాప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే నేను ఏం తిన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ఫాస్ట్లో 2 దోశ తిన్నాను విత్ చట్నీ. సో ఆ చట్నీ ఏంటి అన్నది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టొమాటో చట్నీయా, పల్లి చట్నీయా, పుట్నాల చట్నీయా, సో ఇట్లా ఏది అన్నది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి దానికి మీరు తినే దోశ అది ఉల్లి దోశనా, మసాలా దోశనా, ఉప్మా దోశనా, లేకపోతే ఇడ్లీ విత్ సాంబారా, సో ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో దాంట్లోనే ఏది ఎన్ని క్యాలరీస్ అనేది అది క్యాల్కులేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో నేనైతే 1200 క్యాలరీస్ అవ్వగానే అది లంచ్లో అయిందా, లేకపోతే బ్రేక్ఫాస్ట్లోనే ఎక్కువ తినేసానా, లేకపోతే డిన్నర్ టైంకి ఎట్లా ఏంటనేది కాదు. సో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 1200 క్యాలరీస్ ఎప్పటి వరకు అవుతాయో అప్పటి వరకు అయితే అది తినేదాన్ని. తర్వాత అయితే వాటర్తోనే ఉండేదాన్ని మిగతా డే అంతా. సో చూసుకొని తినేదాన్ని. సో తక్కువ క్యాలరీస్ అయ్యేలాగా, సో దాంట్లోనే మేనేజ్ అయ్యేలాగా. బట్ అట్లా నేను 9 kgs అయితే తగ్గాను. బట్ చూసే వాళ్ళకైతే 9 kgs తగ్గాము అంటే మనకైతే డిఫరెన్స్ అయితే చూసే వాళ్ళకి తెలియాలి కదా. బట్ డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదండి. చూడటానికి తగ్గానా అని నాకు నేను అడిగితే తప్ప వాళ్ళు ఏమో కొంచెం అనుకుంటా అనేవాళ్ళు. బట్ నాకు తర్వాత 78 kgsకి వచ్చిన తర్వాత నా వెయిట్ అనేది అయితే అక్కడ స్ట్రక్ అయిపోయింది. సో మళ్ళీ నేను గూగుల్ చేయడం స్టార్ట్ చేశాను. సో కరెక్ట్గా ఎట్లా తగ్గాలి ఏంటి అనేది చాలా ఆలోచించాను. బట్ నేనైతే కరెక్ట్ పాత్లో అయితే పడ్డాను. సో నేను కరెక్ట్గా ఏది అంటే మనకి ఎన్ని క్యాలరీస్ అంటే బాడీ ప్రకారం ఎన్ని క్యాలరీస్ తినాలి ఏంటి, సో ఈ కార్బ్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, అసలు ఏది ఎలా వర్క్ అవుతుంది, ఏది మన బాడీకి ఇంపార్టెంట్, మజిల్ గెయినింగ్ ఏం చేయాలి, సో ఇట్లాంటివన్నీ నేను రీసెర్చ్ చేసుకొని లైక్ నేనే గూగుల్ చేసుకొని తెలుసుకొని నేనైతే డైట్ ప్లాన్ అనేది చేసుకోవటం జరిగింది. సో ఆ డైట్ ప్లాన్లో నేను నా బాడీకి తగ్గట్టు కార్బ్స్ ఇంక్లూడ్ చేశాను, ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేశాను, ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేశాను, అండ్ ఫైబర్ ఇంటేక్ అంటే వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేశాను. సో ఇట్లా అన్ని ఇంక్లూడ్ చేసుకొని డైట్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ నేను ముఖ్యంగా జిమ్ జాయిన్ అయ్యాను.
సో ఈ జిమ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను ఈ థ్రెడ్ మిల్ ఇవన్నీ కార్డియో మెషిన్స్ అయితే నేను ఏది చేయలేదండి. సో స్ట్రెంగ్నింగ్ అయితే చేశాను. బికాస్ నేను చదివిన దాని ప్రకారం మనం మజిల్ గెయిన్ అవ్వాలి అంటే స్ట్రెంగ్నింగ్ వర్కౌట్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయాలి. అది ఆడవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మగాళ్ళ కనిపిస్తారు అన్నది అయితే కరెక్ట్ కాదు అండి. సో నేనైతే లిఫ్ట్ చేసేదాన్ని. నేనైతే వెయిట్ లిఫ్టింగ్ తోని 78 నుంచి 70 kgs వచ్చాను. అండ్ ముఖ్యంగా ఫుడ్ విషయానికి వస్తే సో నేను ప్రతిదీ మెజర్ చేసుకొని తినేదాన్నండి. సో అంటే రోజుకి ఎన్ని కార్బ్స్ తినాలి, అంటే ఎంత రైస్ క్వాంటిటీ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత ఫ్యాట్స్ తినాలి. ఈ కార్బ్స్ అంటే మనం రైస్, పోహా, ఓట్స్, ఇంకేంటి ఇవి ఏమైనా ఉప్మా ఏదైనా సరే ఇవన్నీ కార్బ్స్, బ్రెడ్, కున్యా, సో ఇట్లా ఏమున్నా సరే ఇవన్నీ కార్బ్స్ కింద వస్తాయి. సో రైస్, చపాతీ, సో నేనైతే మార్చుకుంటూ ఉండేదాన్ని దాన్ని బట్టి, బట్ క్యాలరీస్ అయితే మెయింటైన్ చేసుకునేదాన్ని వాటి మ్యాక్రోస్ని బట్టి. అండ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ మజిల్ గెయిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రోటీన్ అనేది మజిల్ గెయిన్కి స్కిప్ చేయరు. ప్రోటీన్ అయితే కంపల్సరీ మన బాడీకి ఇవ్వాలి, స్కిప్ చేయకూడదు. సో ఇంపార్టెంట్గా సో ఈ కార్బ్స్ అంటే మనకి డైట్ అంటే ఈ 5 ఇంక్లూడ్ అవుతాయండి. సో కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, వాటర్, ఫైబర్. సో డైట్ అంటే ఈ 5 కంపల్సరీ ఉండాలి. సో ఏది ఎంత మోతాదులో మన బాడీకి ఇవ్వాలి అనేది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. సో అందరికీ స్పెసిఫిక్గా ఒకటే డైట్ అనేది అయితే ఉండదు. సో వాళ్ళ బాడీని బట్టి ఆ డైట్ ప్లాన్, ఆ క్యాలరీస్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి నేనైతే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను 78 నుంచి 70 kgs అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత 70 నుంచి 67కి కూడా వచ్చాను. బట్ నేనైతే ఆబ్వియస్లీ నేను 87 నుంచి 70 kgsకి వచ్చేసాను. 17 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో కొంచెం బ్రేక్ తీసుకుందాము అని అనిపించి ఇంకా తగ్గేసాం కదా, అయిపోయింది అనుకున్నాను. అంటే అంత నాలెడ్జ్ లేని టైంలో అంటే తగ్గేసాను, సో అదే ఉండిపోతుంది అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను. సో తినటం, మళ్ళీ కొంచెం జిమ్ స్కిప్ చేయటం, ఇట్లాంటివన్నీ. ఒకటే గుర్తుపెట్టుకొని మనం జిమ్ స్కిప్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతాము అన్నదైతే కరెక్ట్ కాదు. మనం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంట్లో కూర్చొని తింటూ కూర్చుంటే ఆబ్వియస్లీ పెరుగుతాం. సో సింపుల్ లాజిక్ అండి. మనం ఎక్కువ తిన్నామా పెరుగుతాం, తక్కువ తిన్నామా అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉన్నామా తగ్గుతాం, మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఉన్నామా మనం ఏదైతే వెయిట్ ఉన్నామో అదే వెయిట్లో మెయింటైన్ చేస్తాం, క్యాలరీ సర్ప్లస్లో ఉన్నామా అంటే వెయిట్ గెయిన్ అవుతానికి. వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు క్యాలరీ సర్ప్లస్ లో ఉంటారు యాక్చువల్లీ. సో ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు క్యాలరీ డెఫిసిట్ లో ఉంటారు. సో ఈ క్యాలరీ డెఫిసిట్, మెయింటెనెన్స్ క్యాలరీ, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ ముందు వచ్చే వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఫైబర్, వాటర్ ఇంటేక్, స్లీప్ ఎంత ఇంపార్టెంట్, సో ఇట్లాంటివన్నీ చాలా టాపిక్స్ ఉన్నాయండి. సో ప్రతిదీ నేనైతే కవర్ చేస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నాకున్న నాలెడ్జ్, నేను ఈ ఇయర్స్లో లైక్ 4 to 5 yearsలో నేనైతే గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రతిదీ ఎట్లా ఏం జరిగింది అన్నది అయితే నేను షేర్ చేస్తాను. సో మీరు చూసినట్లయితే నేను అట్లా 87 kgs నుంచి ఫస్ట్ అయితే వాకింగ్తో స్టార్ట్ చేశాను. 1200 క్యాలరీస్లో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, మనం ఎప్పుడు మన బాడీకి కావాల్సిన దానికన్నా అంటే మరీ తక్కువ క్యాలరీస్లో కూడా వెళ్ళిపోకూడదని. తక్కువ క్యాలరీస్ మనం తిన్నాము అంటే మసిల్ లాస్ అవుతుంది అండ్ మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. మనం ఎంత ట్రై చేసినా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది, మనకు మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. మెటబాలిజం రేట్ అన్నది ఏంటి అనేది కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో మనం ఎప్పుడు తక్కువ అనేది తినకూడదండి. సో బాడీకి మినిమం ఆడవాళ్ళు అయితే 1200-1300 అయితే మినిమం ఉండాలి. ఇంకా జెంట్స్కి అయితే 1400-1500 అయితే మినిమం ఉండాలి. బట్ నేను ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నేనైతే 1600 క్యాలరీస్ తిన్న రోజులు ఉన్నాయి, 1700 క్యాలరీస్ తిన్న రోజులు ఉన్నాయి, 2000 తిన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎక్కువ తింటూ వెయిట్ లాస్ అవుతూ జరుగుతుంది. మనం కడుపు మార్చుకోక్కర్లేదండి, బట్ మనం హెల్దీగా తింటాం.
సో మెజర్ చేసుకొని మన బాడీకి ఎంత ఇవ్వాలి అన్నది దాని ప్రకారం కుక్ చేసుకొని తింటాం. అండ్ ఇంకొకటి, కుకింగ్లో సాల్ట్ వాడద్దు, మసాలాలు వాడద్దు, కారం వాడద్దు, ఇట్లాంటివి ఏమీ ఉండవండి. మనం డైలీ రొటీన్గా ఇంట్లో ఏమైతే కుక్ చేసుకుంటామో అట్లనే అన్ని యూస్ చేస్తాం. బట్ మనం మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయిల్. సో మనం ఆయిల్ అనేది ఎంత వాడతాం? సో రోజుకి మనం 20 grams ఆయిల్. సో ఇట్లా పెట్టుకొని ఒక 5 grams బ్రేక్ఫాస్ట్లో, 10 grams లంచ్లో, ఒక 5 grams డిన్నర్లో, సో ఇట్లా ఒక 20 grams 30 grams ఇంతకు మించి అయితే మీరు తినకండి. ఎందుకంటే అది క్యాలరీస్ అయితే చాలా ఉంటాయండి మీకు. సో నేనైతే హెల్తీ వేలోనే డైట్ చేయడం జరిగింది అండ్ హెల్తీ వేలోనే వెయిట్ లాస్ అవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం, లెమన్ వాటర్ తాగితే, జీరా వాటర్ తాగితే, లేదా ఆ వెజిటబుల్ జ్యూసెస్ తాగితే వెయిట్ లాస్ అవుతాం, ఈ వెజిటబుల్ జ్యూసెస్ తాగితే, ఫ్రూట్ జ్యూసెస్ తాగితే వెయిట్ లాస్ అవుతాం అన్న కాన్సెప్ట్లో అయితే ఇక్కడ ఉండదండి. సో సింపుల్గా మన బాడీకి కావాల్సిన కార్బ్స్, ప్రోటీన్స్, నేనైతే నా ఫుడ్లో నేను బిర్యానీ తినేదాన్ని రోజు. అంటే బిర్యానీ అంటే బయట నుంచి తెప్పించుకున్నది కాదు అండి. సో నేనే కుక్ అంటే ఇంట్లోనే కుక్ చేసుకున్నది. ఎంత ఆయిల్ ఇవ్వాలి అంటే మన స్కెడ్యూల్లో, అంటే మన డైట్ ప్లాన్లో ఉన్న ఆయిల్ వేసుకొని, ఆ చికెన్ యూస్ చేసుకొని, ఆ రైస్ యూస్ చేసుకొని, అండ్ మసాలాలు, స్పైసెస్ అంటే ప్రతిదీ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనం రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే ఎట్లా వండుకుంటామో అట్లనే వండుకోవచ్చు. బట్ మనం ప్రతిదీ ఇక్కడ మెజర్ చేసుకొని తినడం జరుగుతుంది. అండ్ ఆయిల్ అన్నది మెయిన్గా మనం చూసుకొని తినాలి. సో మెజర్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఇష్టం అండి. మీకు ఎటువంటి రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటారో అట్లాంటి రెసిపీస్ అన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు, కొత్తగా ట్రై చేయొచ్చు. అండ్ మీరు కడుపు నిండా తిని బాబోయ్ నేను తినలేకపోతున్నాను అన్నంత ఫుడ్ కూడా తినొచ్చండి. తింటూ హ్యాపీగా హెల్దీగా తగ్గొచ్చు. సో అలాంటి డైట్స్ చేయండి. ఈ క్రాష్ డైట్లు, సో లిక్విడ్ డైట్ అని, ఆ డైట్, ఈ డైట్ ఇవన్నీ వద్దండి. హ్యాపీగా మనం ఏ డైట్ చేసినా లైఫ్ లాంగ్, అంటే ఈ ఫిట్నెస్ అనేది మనం లైఫ్ లాంగ్ క్యారీ చేసుకోవాలి. రెగ్యులర్ యాక్టివిటీ అయిపోవాలి మనకి ఫిట్నెస్ అనేది. అంటే హెల్త్ గురించి లైక్ వర్కౌట్స్ చేయటం కానీ, ఈ డైట్ కరెక్ట్గా ఫుడ్ తినటం కానీ. సో మెయిన్ ఇప్పుడైతే హెల్తే కదండి. సో చూసారు కదా, మనం హెల్త్ లేకుండా మనకి ఏది ఎంత ఉన్నా సరే ఈ కాలంలో అయితే పనికి రావట్లేదు. సో మెయిన్ మనం హెల్త్ చూసుకుందాం, హెల్త్ మీద ఫోకస్ చేద్దాం అండ్ హెల్తీగా హ్యాపీగా అన్నీ తింటూ తగ్గుదాం. అన్నీ అంటే మన దాంట్లో ఉన్నది. నేనైతే ఫుడ్లో హ్యాపీగా అన్నీ తినేదానండి. చిన్నపిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని నేనైతే డైట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వడం జరిగింది. సో నేనే చేయగలగలేదు, మీరు చేయలేరంటారా? సో మనం ఒక స్టెప్ తీసుకోవాలి అంతే అండి. ఒక స్టెప్ తీసుకున్నాము అంటే పక్కా చేస్తాం. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారా పర్లేదు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యారా పర్లేదు, థర్డ్ టైం ఫెయిల్ అయ్యారా పర్లేదు. బట్ చేస్తూ ఉండండి, ట్రై చేయండి. మీకు మైండ్లో నేను తగ్గాలి అండ్ నాకు నచ్చిన డ్రెస్సెస్లో నేను ఫిట్ అవ్వాలి. సో వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అరే ఇంతలా ఉంది. సో మనం మెయిన్గా మనకి మనం ఎప్పుడు అనిపిస్తుంది అంటే షాప్స్కి వెళ్తాం కదండి డ్రెస్సెస్ కొనుక్కుంటాకి. సో అక్కడ మాల్స్కి వెళ్ళి మనం డ్రెస్సెస్ చూస్ చేసుకునే టైంలో స్మాల్ నుంచి లార్జ్ నుంచి ఎక్సెల్ నుంచి XXL, కొంతమంది అయితే మీ సైజ్ లేదు సార్ మా దగ్గర, మీ సైజ్ లేదు మేడం మా దగ్గర అలా అంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఇంకా నేను చాలా తగ్గాల్సింది ఉంది. సో నేనైతే మొత్తం ఫిట్ అయిపోయాను నేను అనట్లేదు. అండ్ మీకు చెప్పినట్టు నేనైతే ఒక 2-3 months నుంచి అయితే నేను పర్ఫెక్ట్ డైట్ అండ్ వర్కౌట్స్ అయితే చేయటం లేదు అండి. సో ఇప్పుడు ఈ ఫిట్నెస్ సిరీస్లో నేను మీకు ట్రాన్స్ఫార్మ్ అయ్యి చూపించడం జరుగుతుంది. సో ఈ 12 weeks ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అనేది అయితే ఉంటుంది. సో ఈ 12 weeksలో నేను మీకు వీక్లీ అప్డేట్స్ ఇస్తాను. సో నా వెయిట్ ఎంత తగ్గింది, ఇంచ్ లాస్ ఎంత ఉంది, ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు 12 weeksలో నా ట్రాన్స్ఫర్మేషన్ అనేది పక్కా చూస్తారు. సింపుల్ అండి, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. మన మైండ్ని సెట్ చేసుకోవాలి అంతే. నేను తగ్గాలి అనుకోవాలి, సో దానికి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అన్నది ఉంటుంది. సో ప్రతిదీ ఇది మనకి ఈ ఫిట్నెస్ జర్నీలో మెయిన్గా కావాల్సింది వాటర్ ఇంటేక్, స్లీప్. వాటర్ ఇంటేక్ గురించి, స్లీప్ గురించి, డైట్,
వర్కౌట్స్, ఫైబర్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి ఫిట్నెస్లో. ఎట్లా అయితే మనకి డైట్లో కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, వాటర్, సో ఇవన్నీ ఎట్లయితే ఇంపార్టెంటో అట్లనే వర్కౌట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అంటే ఇన్ కేస్ మీకు జిమ్కి వెళ్ళడం కుదరలేదు అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. సో లేడీస్ ఉంటారు, సో ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చు. లేదా చిన్న పిల్లలు ఉన్నారు, మాకు కుదరట్లేదు అనుకుంటే పిల్లలు నిద్రపోయిన టైంలో చేసుకోవచ్చు. సో ఏదో ఒక టైం మీకు ఇన్ కేస్ వేరే పనులు ఉంటే మీకోసం ఒక 1 hour స్పెండ్ చేయండి. సో అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే మీకోసం ఒక 1 hour తీయలేరా? సో ఫుడ్ అంటారా, మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకొని, నేనైతే ఫుడ్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకుంటానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఒకేసారి చేసుకుంటాను. ఎందుకు అంటే మనకి ఎప్పుడు ఆకలిస్తుంది అనేది మనకి తెలియదు. సో ఆకలేసిన టైంలో అబ్బా ఇప్పుడేం కుక్ చేసుకుంటాము అని అనిపించింది అంటే మళ్ళీ కుక్ చేసుకునే టైం లేక ఇంట్లో ఏ చెత్త ఉంటే ఆ చెత్త తినేస్తాకి ప్రిఫర్ చేస్తాను. నేనైతే అట్లా చాలాసార్లు చేశాను అండ్ నా డైట్ని చాలాసార్లు డిస్టర్బ్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సో అందుకని నేను ప్రతిదీ మార్నింగే కుక్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ ఎప్పుడు ఆకలేసినా మీకు నేనైతే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే తినాలి, లంచ్ అంటే ఇదే తినాలి, స్నాక్స్ అంటే ఇదే తినాలి అట్లా ఏమి ఉండదండి. సో మీకు నేను ప్లాన్ చేసుకున్న డైట్లో నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే, అంటే నా డైట్ స్కెడ్యూల్లో ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటానండి. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇవే తినాలి టైప్ ఏమి ఉండదు. సో నేనైతే కంప్లీట్గా నా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తాను. అండ్ ఈ 3 months నుంచి అయితే నేను కూడా వర్కౌట్ అండ్ డైట్లో అయితే లేను. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒక 2 days నుంచి డైట్లో ఉన్నాను. సో ఇప్పుడు అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నా వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. అండ్ వెయిట్కి సంబంధించిన టిప్స్ ఇస్తూ ఉంటాను, న్యూట్రిషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తూ ఉంటాను. సో ఎట్లా ఏంటి అన్నది. సో ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో దాట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే నాకున్న నాలెడ్జ్, నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ ఆడవాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి. సో మీకంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకోండి. తర్వాత మనం తిరిగి చూసుకుంటే మనకంటూ అయ్యా ఏంటి నా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అన్న ఇది మనకి ఎవరికి రావద్దు. సో హ్యాపీగా ఉన్నాం, పర్సనల్ టైం ఎవరి పర్సనల్ టైం వాళ్ళకి ఇచ్చుకుందాం. లైక్ హెల్త్ గురించి కానీ ఏంటైనా సరే ఎవరి సరదాలు ఎవరు మిస్ చేసుకోకండి, హ్యాపీగా ఉండండి. అమ్మ డైట్ అంటే అది తింటాం మానేయాలి, ఇది తింటాం మానేయాలి అని ఏమి ఉండదండి. సో కొన్ని రోజులు అంటే మీరు తగ్గాలి అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు కొన్ని రోజులు సాక్రిఫైస్ చేద్దాం. సాక్రిఫైస్ అంటే పెద్ద సాక్రిఫైసెస్ మనకేం అవసరం లేదండి. ఫుడ్ గురించి సాక్రిఫైస్ చేద్దాం. రోజుకు ఒక 1 hour ఫిట్నెస్కి కేటాయిద్దాం. సో వర్కౌట్ కానీ, రన్నింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఇట్లా స్కిప్పింగ్ అంటే మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే స్కిప్పింగ్ చేయకండి, మోకాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. నన్ను అడిగితే నేనైతే జిమ్ ప్రిఫర్ చేయమని అంటాను. లేదంటే ఇంట్లోనే చిన్న డంబెల్స్ అవి తీసుకొని వర్కౌట్స్ చేయండి. లేదా నార్మల్ వర్కౌట్స్ ఉంటాయి, బర్పీస్ ఉంటాయి, మౌంటైన్ క్లైంబర్స్ ఉంటాయి, స్క్వాట్స్ ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి ఇంట్లోనే మనం ఉండి చేసుకునేవి. సో యాప్స్కి వర్కౌట్స్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్గా మనకి నేనైతే చాలా మందిని చూశాను, వాళ్ళు ఏమంటారంటే నా కాళ్ళు చేతులు సన్నం ఉన్నాయి, నాకు పొట్ట ఒకటే ఉంది, సో పొట్ట ఒకటి తగ్గడానికి చెప్పరా ప్లీజ్ అని అంటూ ఉంటారు. సో అట్లా రాదు, మనకి కంప్లీట్గా స్పాట్ రిడక్షన్ అనేది అయితే ఉండదండి. సింపుల్ లాజిక్, మనం అయితే ఫుడ్తోనే ఫ్యాట్ అనేది కరిగించుకోవాలి. మళ్ళీ ఆ ఫుడ్ తినేటప్పుడు మనకి కొవ్వు పొట్టలో కరిగిందా, ఆర్మ్స్లో కరిగిందా, షోల్డర్లో కరిగిందా, తొడల్లో కరిగిందా అన్నవైతే మనం పర్టికులర్గా ఎక్కడ కరిగింది అనేది అయితే మనకి తెలియదు. బట్ కాకపోతే ఇంచ్ లాస్ అయ్యేటప్పుడు ఓకే మనకి ఇక్కడ అయ్యింది, ఇక్కడ తగ్గుతుంది, ఫ్యాట్ మనకి ఇక్కడ ఉంది, ఇట్లా తగ్గుతుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది అని ఇట్లా అయితే కనుక్కోవడం జరుగుతుంది. కానీ పడి యాప్స్ వర్కౌట్స్ చేస్తే పొట్ట తగ్గిపోతుంది ఇట్లా ఏమీ ఉండదండి. ఏదైనా సరే సింపుల్ లాజిక్, క్యాలరీ డెఫిసిట్లో ఉండండి. అంటే మనం తినేదానికన్నా క్యాలరీ డెఫిసిట్ అంటే తక్కువ తింటాం. సో డెఫిసిట్లో ఉండండి, అది కూడా మరీ తక్కువ వద్దు, ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి. అండ్ సో క్యాలరీ డెఫిసిట్ ఒకటి మెయిన్ వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి. అండ్ న్యూట్రిషన్ ఇస్ డైట్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. డైట్ లైక్
ఇట్స్ లైక్ 70-80% న్యూట్రిషన్ డైట్తోనే మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది. అండ్ ఈ వర్కౌట్ విషయం వచ్చింది అంటే మనకి ఏదైతే మజిల్ ఉందో ఆ మజిల్ గెయిన్ చేసుకుంటానికి, మజిల్ లాస్ లేకుండా ఉండటానికి మనం ఈ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి చేస్తాము. అండ్ ఒక పర్టికులర్గా బాడీ షేప్ రావాలన్నా ఏదైనా సరే మనకి చూడటానికి ఒక హెల్దీగా ఉండాలి, హెల్దీ వేలో మనం తగ్గాము అని అనిపించుకుంటా కూడా ఫిజికల్ యాక్టివిటీ అయితే పక్కా ఉండాలండి. సో నేను చెప్పేది ఏంటంటే, సో నేను 87 kgs నుంచి 67 kgsకి కూడా రావడం జరిగింది. సో ఇదంతా సింపుల్ అండి. మనమేమి ఫుడ్ కొంచెం టైం, ఒక 1 hour ఫిట్నెస్కి, వర్కౌట్స్కి, ఫుడ్ ప్రిపరేషన్కి కొంచెం, అంటే మేబీ ఇంట్లో వాళ్ళు మనతో పాటు చేయకపోతుండొచ్చు. సో మనం చేసుకుంటాకి సెపరేట్గా పిల్లలకి వేరే ఉండాలి, హస్బెండ్కి వేరే ఉండాలి. నేనైతే అట్లనే చేసుకునేదాన్ని. సో నేను సెపరేట్ కుక్ చేసుకునేదాన్ని, మా హస్బెండ్కి సెపరేట్ కుక్ చేసుకునేదాన్ని, మా పిల్లలకి సెపరేట్ కుక్ చేసేదాన్ని. ఎందుకంటే మా హస్బెండ్ తినవి పిల్లలు తినరు, పిల్లలు తినవి హస్బెండ్ తినరు. సో టైం అన్నది కొంచెం కిచెన్లోనే, ఎక్కువ టైం అనేది కిచెన్లోనే అయిపోతూ ఉండేది. బట్ మేనేజ్ చేసుకోవాలి. అంటే మనం తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గాల్సిందే అండి. సో అది మన మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఎవరు వచ్చి మళ్ళీ మోటివేట్ చెయ్యరు. అండ్ వాళ్ళు వచ్చి మోటివేట్ చేయాలి, వీళ్ళు వచ్చి మోటివేట్ చేయాలి అన్న కాన్సెప్టే మీ బుర్రలోంచి తీసేయండి. మీకు అనిపించి నేను తగ్గాలి, నేను ఇట్లా ఉండొద్దు, నేను పక్క ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిందే, నాకు నచ్చిన డ్రెస్సెస్లో నేను వేసుకోవాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి, నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయొద్దు. సో ఇంకొక విషయం, మీరు చేసేటప్పుడు జనాలు చాలా అంటూ ఉంటారండి, అరే నీకు జిమ్ అవసరమా, 2 పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవచ్చు కదా, సో ఇల్లు చూసుకోవచ్చు కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఈ ఏజ్లో నువ్వు పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టిన తర్వాత జిమ్కి వెళ్ళి ఏం చేస్తావు, డైట్ చేసి ఏం చేస్తావు, అసలు లావు తగ్గి ఏం చేస్తావు అంటారు. బట్ ఎవరి హెల్త్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది. పక్కన వాళ్ళని పట్టించుకోవడం మానేయండి. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ జిమ్కి జాయిన్ అయినప్పుడు, అంటే ఆ 78 kgsకి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోయినప్పుడు జిమ్కి అయితే జాయిన్ అయ్యాను అండి. నేను కూడా అప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని. అమ్మో జిమ్కి ఫస్ట్ టైం వచ్చాను, ఎవరు ఎట్లా ఉంటారో, అరే వంగితే ఏమనుకుంటారో, అట్లా చేస్తే ఏమనుకుంటారో, తప్పులు చేస్తే ఏమనుకుంటారు. లేదు, ఎవ్వరు అక్కడ పర్ఫెక్ట్ ఉండరండి. అందరూ కొత్తనే, అందరూ నేర్చుకునే వాళ్ళే. సో నో వన్ ఇస్ పర్ఫెక్ట్. మనది మనం చూసుకోవాలి అంతే. పక్కనోడి గురించి మనకు అనవసరం. తుమ్మినా, దగ్గినా, నుంచున్నా, కూర్చున్నా, లావైనా, తగ్గినా పాయింట్అవుట్ చేయడానికి, జడ్జ్ చేయడానికి ముందుంటారు. సో అలాంటి వాళ్ళని మన లైఫ్ నుంచి పక్కకి తోసేద్దాం అండ్ హ్యాపీగా హెల్దీగా ఉన్న జనాలతో కలిసిపోదాం, హ్యాపీగా ఉందాం. మిమ్మల్ని డీమోటివేట్ చేసే వాళ్ళకన్నా మోటివేట్, అంటే అరే నువ్వు తగ్గావు అని మనం తగ్గినప్పుడు ఎవరైనా అరే నువ్వు తగ్గావు కదా అని అంటే ఆ హ్యాపీనెస్తో మనం ఇంకొంచెం ఎక్కువ వర్కౌట్ చేస్తాం. ఆ హ్యాపీనెస్తో అరే ఇంకా తగ్గాలి, నేను ఇంకా మంచిగా కనిపించాలి, సో అన్న ఇంటెన్షన్ అయితే మనకు వచ్చేస్తుంది. సో సింపుల్ అండి. సింపుల్గా నేను ఏం చెప్దాం అనుకున్నాను అంటే, మన సిరీస్లో అయితే ప్రతిదీ, అంటే ఫిట్నెస్కి సంబంధించి వర్కౌట్స్ కానీ, న్యూట్రిషన్స్ గురించి కానీ నేనైతే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ అయితే ఇంకా ముందు చాలా అయితే వచ్చేవి ఉన్నాయి. అండ్ నాకున్న నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరైతే, నేనైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సో దట్ నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అక్కడ కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు, ఇక్కడ కమెంట్ బాక్స్లో అడగచ్చు. నేనైతే ఆల్వేస్ వెల్కమ్ అండి. లైక్ నేనైతే రెడీగా ఉంటాను మీకు రిప్లై ఇవ్వటానికి అండ్ మీకున్న క్వశ్చన్స్ని క్లియర్ చేయడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, అబ్బా ఇంటి నుంచి బయటికి రండి, ఫిక్స్ అయిపోండి తగ్గాలి అని. తగ్గారు అంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. అంటే ఇంకా చెప్పడం కుదరదబ్బా, తగ్గాల్సిందే. తగ్గిన తర్వాత అది మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో మీరు ఎవరితోనో మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, ఏ పని చేయాలన్నా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే మనం మెంటల్ హెల్త్, అంటే ఫిజికల్గా హెల్తీగా ఉంటే మెంటల్గా కూడా ఫిట్ అయిపోతాం.
మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేద్దాం, మెంటల్ హెల్త్ మెయింటైన్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. సో నేనైతే నా స్టోరీ అయితే ఇది సో క్లియర్ చేశాను. అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి మీరైతే రెడీగా ఉన్నారా? నేనైతే 12 వీక్స్ ట్రాన్స్ఫర్మేషన్కి రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్లో పాల్గొందాం అనుకుంటున్నారు అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో దాట్ మనం అందరం కలిసి 3 months అంటే 12 వీక్స్ ట్రావెల్ అయ్యి వెయిట్ లాస్ ఎవరు ఎంత అయ్యారు అన్నది చూద్దాం, ఫ్యాట్ లాస్ ఎవరు ఎంత అయ్యారు అన్నది చూద్దాం. అండ్ మనం మెషిన్ మీద నుంచున్నప్పుడు వెయిట్ కనిపిస్తుంది కదా, సో మనం వెయిట్ తగ్గిపోయాం అనుకుంటాం. బట్ అక్కడ మనం వెయిట్ లాస్ అయ్యామా, మజిల్ లాస్ అయ్యామా, ఫ్యాట్ లాస్ అయ్యామా అనేది అయితే ఎగ్జాక్ట్గా అయితే మనకి ఫ్యాట్ మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. స్ట్రెంగ్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మజిల్ లాస్ కాకుండా ఉండటానికి. ఆ మజిల్ కోసం ప్రోటీన్ ఫుడ్ అనేది అయితే తినాలి. సో మీకు ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వీడియోస్లో. సో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఇన్ కేస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా నాలెడ్జ్ షేర్ చేయాలి అనుకుంటే సో ప్లీజ్ వాళ్ళకి కూడా ఈ వీడియో టక్కుని పంపించేయండి. సో దాట్ మనం ముందు ఇంకా వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ముందు ఇంకా వీడియోస్ చేయాలి అని నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. సో నేను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? చలో లెట్స్ రాకెట్. సో ట్రాన్స్ఫర్మేషన్కి రెడీ అయిపోండి. సో ట్రాన్స్ఫర్మేషన్ రెడీ ఉన్న వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్ యోర్ అనుష. బాయ్ అండి, టేక్ కేర్. ఇప్పుడైతే నా ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లావుగా ఉన్నవి, కొంచెం నార్మల్గా ఉన్నవి అన్నీ ఉన్నాయండి. సో మీరు ఇక్కడ చూసారు కదా. సో అప్పటి పిక్స్ నేను ఇప్పుడు చూసుకుంటే అబ్బా నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో పెద్ద కష్టమేం కాదండి, అనుకోండి అయిపోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో నాతో పాటు మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో పాల్గొనండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. సో దాట్ మనం ముందు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అన్నది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో లైక్ చేయండి అండ్ కమెంట్ పెట్టండి, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఇన్ కేస్ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. సో దాట్ నేను మార్చుకొని వీడియోస్ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.